ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఈ పెసరపప్పు స్నాక్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దామా? పెసరపప్పు అనేది 25% ప్రోటీన్ కలిగి ఉంటుంది. గాబా హార్మోన్ బాగా ఉంటుంది. కాస్త మొలకలు కట్టినప్పుడు పెరుగుతుంది, వండితే తగ్గిపోతుంది అన్నమాట. అలాంటి పొట్టుదేని పెసరపప్పును కూడా స్నాక్స్ వాడుకుంటే స్నాక్స్ రూపంలో కూడా ప్రోటీన్ బాగా వెళుతుంది. కాబట్టి అలాంటి లాభం కోసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దాల్ స్నాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, కొత్తిమీర 1/4 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, వేపించిన నువ్వులు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, వాము 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, వంట సోడా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసాం. అందులో నానబెట్టిన శనగపప్పును కూడా వేసేసాం. నిమ్మరసం కొద్దిగా, తేనె కొద్దిగా. ఉప్పు లేని చప్పదనం లేకుండా తేనె నిమ్మరసం ఆ పిండికి ఆ టేస్ట్ని ఇస్తాయి అనమాట. తీపి రాకుండా టేస్ట్ కోసం ఈ రెండుటిని అట్లా వేస్తాం అనమాట. అందులో అల్లం తూరం కొద్దిగా వేసేసి, వంట సోడా కొద్దిగా వేసేసి, మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుంటాం. దాన్ని ఒక బౌల్లో తీసుకుని వాముని చేతిలో వేసుకున్నట్లా నలిపేసి అందులో వేస్తాం. పచ్చిమిరపకాయ ముక్కలు, చాట్ మసాలా పొడి, కొత్తిమీర వీటిని వేసేసి కలిపేస్తాం. ఆవిరి ట్రే ఒకదాన్ని తీసుకుని అందులో అరిటాకు వేసేసి దాని మీద మేగడ రాసేసి చిన్న సైజు వడల్లాగా పిండి అట్లా పెట్టేసి ఆవిరిలో మూత పెట్టేసి ఉడకనిస్తాం. ఉడికిన తర్వాత వాటిని ప్లేట్లో తీసుకుని అలా కట్ చేసేస్తాం. ఆ తర్వాత ఫైనల్గా చిన్న బాండిలో మేగడ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆ తాలింపులో ఈ ముక్కలు కట్ చేసుకున్న వాటిని వేసేసి వేగనిస్తాం. పైన కొద్దిగా నువ్వులు, అందులో ఎర్రకార పొడి మరియు కొత్తిమీర చల్లేసేస్తాం. స్నాక్స్ అంటే నూనెలో దేవినివి, బాగా వేపినివే మనకి అలవాటు అయిపోయింది. అలాంటి హాని కలిగించే పద్ధతులు మానేసి స్నాక్స్ రూపంలో ఎప్పుడన్నా తినాలన్నా హెల్దీ వేలో ఇట్లా చేసుకోగలిగితే మీరు మీ కుటుంబ సభ్యులు కాస్త 4 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించడానికి వంటలు కూడా ఇట్లా సహాయపడతాయని తెలుసుకోండి. ఆముదం తాగటం అనేది ప్రేగులు, పొట్ట శుద్ధి చేయటం కొరకు. చంటి పిల్లలకు కూడా ఆముదం పట్టిస్తారు. ఎందుకంటే మోషన్ కొంచెం ఫ్రీగా ఒక 1/2 స్పూన్ నోటేస్తే ఆయిల్ జిగట కదా, బాగా థిక్గా ఉంటుంది. అందుకని డైజెషన్ కాక ప్రేగులు తోసేస్తాయి. దాంతో పాటు ఇంకా నీళ్లు కలిసి శుభ్రంగా 2-3 లూజ్ మోషన్స్ లా అయిపోతాయి అనమాట. అంటే పూర్వం రోజుల్లో ఏ మందులు లేనప్పుడు మలం ప్రేగును శుద్ధి చేసుకోవటానికి ఆముదమే న్యాచురల్ లాక్సేటివ్. దీనివల్ల ప్రేగుల్లో మూమెంట్స్ పెరిగి ప్రేగుల్లో నిలవ ఉన్న స్టాక్ అంతా కూడా 2-3 ట్రిప్పులు శుభ్రంగా గొట్టం కొట్టినట్టు కొట్టేసేది. అందుకని ఆ రోజు ఇలా ఆముదం తాగించేసి కొంతమంది ఏం చేసేవారు, ఈ ఆముదాన్ని గరిట్లో పెట్టి పొయ్యి మీద ఆముదం పోసి అందులో మంట మీదగా నుప్పుల మీద పట్టుకుని అది కొంచెం వేడెక్కాక అందులో కొంత అల్లమ రసం వేసేసి దాన్ని కూడా కొంచెం మరిగిన తర్వాత దీన్ని తాగిచ్చేవారు. ఒక చిన్న 1/2 గ్లాసుడు, 1/4 గ్లాసుడు అట్లా 5-6 స్పూన్లు ఆముదం అట్లా త్రాగిచ్చేస్తే ఇరిటేషన్కి ప్రేగుల్లో మోషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట.